ఎన్నికల నేపథ్యంలో సూపర్ 6 పథకం అమల్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని కూడా చైర్మన్ కటారి హేమలత అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ మాజీ దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు త్రాగునీరు తేవడానికి పునాది వేశారన్నారు. ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము. 2017లో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకున్నాం. కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి. సో ప్రజలందరూ కూడా గమనించాలి. గత 5 సంవత్సరాలుగా ఒక్క పైప్ లైన్ వేయలేదు, ఏమీ వేయలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందిస్తాము అన్నారో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మన అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా 0.786 టీఎంసీ వాటర్ను కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే రామానాయుడు గారు కూడా దీనికి సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఏదైతే మాట ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మనకు జీవో ఓకే అన్నారు, దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్ హబ్ను కూడా మనకి త్వరలోనే ఆ శుభవార్తలు కూడా వింటామని కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్ కంటెస్ట్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడవాడలా తిరిగి క్యాన్వాస్ చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా చిత్తూరు పట్టణానికి నీటి సమస్య తీర్చేదానికి మన ప్రభుత్వం వస్తానే చేస్తామని చెప్పిన ప్రకారంగా ఆ రోజు కలవగుంట కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. తద్వారా కలవగుంట దగ్గర ఒక టీఎంసీ నీళ్లు నిలిచే విధంగా ఆనాడు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడానికి కారణం అదే. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా నేను ఎన్టీ రామారావు ప్రాజెక్టు పెట్టాము. అదేవిధంగా ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ నీళ్ళు అయితే రెగ్యులర్గా రాకుండా పోతూ ఉంది. వర్షాలు పడక అప్పుడప్పుడు వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం రాకుండా పోతుంది. దీని మనం మొత్తం మీద కూడా బోర్ల మీదనే డిపెండ్ అయినాము. ఆ రోజు మున్సిపాలిటీలో ఆనాడు ప్రతి ఒక్క ఇంటికి కూడా రామ్నగర్ కాలనీ అది ఏరియా చూస్తే 95లో ప్రతి ఒక్క ఇంటికి నల్ల పైపులు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ప్రైవేట్గా. అవన్నీ చూసి బాధపడి దాని తర్వాత చాలా వరకు అన్ని చోట్ల కూడా ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది. ఈనాడు మళ్ళా సత్యప్రభమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే మన హేమలత గారు మేయర్గా ఉన్నప్పుడు ఫైట్ చేసి పైప్ లైన్లు కూడా అన్నీ దించడం జరిగింది. అడవిపల్లి నుంచి ఇక్కడికి వచ్చేదానికి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారిందారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా చిత్తూరు పట్టణానికి నీళ్లు సమస్య తీర్చకుండా పోయిన ఆవశ్యకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క క్షేమ సమాచారాలు అతనికి ఇష్టం లేదు. చేస్తే ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో దాన్ని అలాగే నిలిపేశారు. ఈనాడు మన గురజాల జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో దీని ఇష్యూ మాట్లాడుతూనే మరుసటి రోజే ఈ జీవో ఇవ్వడం చాలా సంతోషం. దీనికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు, ఇతర మంత్రులు, దానికి సంబంధించిన అధికారులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గురజాల జగన్మోహన్ నాయుడుతో పాటు మేము కూడా ఆ రోజు ప్రామిస్ చేస్తాం మున్సిపాలిటీలో తప్పకుండా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు పట్టణానికి నీళ్ళు తీసుకొస్తామని. ఈరోజు ఇంక వర్షాలు పడినా పడకపోయినా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి తప్పకుండా మనకు 786
ఎంసీఎఫ్టీలు నీళ్ళు వస్తుంది. మన కెపాసిటీ 900 ఎంసీటీ ఉన్నా కూడా మనకు సరిపోతుంది. ఒక సంవత్సరానికి సరిపోయే వాటర్ మనం అన్ని తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబుకి అందరూ కూడా